గైస్ ఈరోజైతే మనం గర్ల్స్ గురించి అయితే ఒక రిలికల్ టైప్ ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే కొంచెం న్యూ టైప్లో ఉంటుంది, బాగుంటుంది, బాగా నచ్చుతుంది. గర్ల్స్కి అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. గర్ల్స్ అయితే నేను చెప్తున్నాను కదా, బాగుంటుంది. ఎందుకంటే ఎడిటింగ్ బాగుంది కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కొంచెం నచ్చితే సపోర్ట్ చేయండి అదే ఛానల్. నాకు ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిట్ చేసుకోవాలనేది. ముందు డెమో చూసారు కదా, మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్ నాకు. అలాగే ఎడిటింగ్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా ఏ టైప్ చేయాలో, అంటే లవ్ టైప్ చేయాలో, పట్టి టైప్ చేయాలో, యాటిట్యూడ్ ఉంటాయి కదా, మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయండి అదే ఛానల్ నాకు. కొంచెం నచ్చింది మాత్రం సపోర్ట్ చేయండి అదే అదొక్కటి ఛానల్ నాకు. ఎందుకంటే కష్టపడినందుకు నాకు ఏ యూస్ లేదు. యూస్ అంటే ఏమీ లేదు, కొంచెం సపోర్ట్ చేస్తే అదే యూస్ కింద ఫీల్ అవుతాను. అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తాను, చూడొచ్చు. చెప్పడం మర్చిపోయా, వీటి ఒక లింక్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక 2 ఫాంట్స్ ఉంటాయి, అంటే 2 ఫాంట్స్ లింక్స్ పెడతాను. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. అలాగే సింగిల్ ప్రాజెక్ట్ ఉంటుంది, అప్పుడు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటాయి, అర్థం చేసుకోండి. మళ్ళీ మిస్సింగ్ ఫాంట్స్ వచ్చి చాలా ఇబ్బంది పడాలి. మీకు స్టార్టింగ్ వస్తే ఇది నార్మల్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ఫోటో ఉంటుంది. ఇక్కడ నుంచి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోండి. అది ఏ ఫోటో అయినా పర్లేదు, గర్ల్సే చేసుకోండి. బాయ్స్కి మేబీ సెట్ అవుతుందో లేదో చెప్పలేను. ట్రై చేయండి, మీ చాయిస్ అది. కొంచెం ఏదైనా పిక్ని ఎక్స్పెండ్ చేసుకోండి. అంటే ఎక్స్పెండ్ టైప్ అంటే కొంచెం ఇలా కటింగ్ ఫొటోస్ కాకుండా కొంచెం ఎక్స్పెండ్ ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. లేదంటే టైల్స్ వరకు కూడా కొంచెం కవర్ చేయొచ్చు, కానీ హెడ్ నుంచి లెగ్ వరకు కొంచెం ఫోటో జూమ్ అయి ఉంటే కొంచెం టైల్స్ అనేది కవర్ చేస్తుంది. లేదంటే కొంచెం టైల్స్ కూడా అంత వర్క్ చేయదు, అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతి ఫోటోని కరెంట్ ఫీల్లో రీప్లేస్ పెట్టుకోండి. ఇంకోటి మెయిన్ అంటే ఇదే ఫోటో ఉంటుంది, ఈ ఫోటో ఓపెన్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి సేమ్ అది చేయండి. బట్ నేను ఇంకోటి చెప్తాను. ఒక ఫోటోని తీసుకుని, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫోటో ఉంది, ఈ ఫోటోని తీసుకుని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పిఎన్జీ కింద కన్వర్ట్ చేసుకోండి. తర్వాత ఇదే ఫోటో ఓపెన్ చేసి రిమూవ్ ఆబ్జెక్ట్ ఉంటుంది మ్యాజిక్ ఎరేజర్లోని, చెప్పాను కదా ఒకసారి చెప్పాను. ఆ యాప్లోని బ్యాక్గ్రౌండ్ అంటే రిమూవ్ ఆబ్జెక్ట్లోని ఇక్కడ ఉన్న పర్సన్ని రిమూవ్ చేసి ఆబ్జెక్ట్ రిమూవ్ చేసి దాని తర్వాత అదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేసుకోండి. బాగుంటుంది, బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి బ్యాక్గ్రౌండ్ పిక్ ఓపెన్ చేశాను కాబట్టి ఇదే మ్యాజిక్ ఎరేజర్, ఇది అంటే అందులో ఉన్న ఫోల్డర్ ఇది ఓపెన్ చేశాను, బ్యాక్గ్రౌండ్ పిక్ ఇది పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే దాన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి ఫోటో ఓపెన్ చేయండి, అదే కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ పిఎన్జీ పిక్ని రీప్లేస్ పెట్టాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్కి ఫోటో ఓపెన్ చేశాను అంతే. ఇప్పుడు చూడొచ్చు, కొంచెం ఈ ఫోటోని నేను చిన్న చేస్తున్నాను. దీనికి ఉన్న టైల్స్ ఆప్షన్ని రిమూవ్ చేసేయండి, టైల్స్ ఒకటి రిమూవ్ చేయండి, ఇంకేం వద్దులే. అప్పుడు చూడొచ్చు మనకైతే బ్యాక్గ్రౌండ్ ఏమో అదే టెక్స్ట్ ఉన్నది బ్లాక్ పెట్టుకోండి, కొంచెం కనపట్లేదు కాబట్టి ఏదైనా బ్లాక్ పెట్టండి, కొంచెం బాగుంటుంది. డస్ట్గా చేంజ్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడొచ్చు. మనకైతే కొంచెం బాగుంటుంది, అంటే టెక్స్ట్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ పెట్టుకునేలాగా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ పెట్టుకునేలాగా అంటే టాప్లో తీసుకొచ్చేస్తే మనకి టెక్స్ట్ అని బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అంటే కొంచెం జెడ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోద్ది. అంతే, జెడ్ వాల్యూ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, కొంచెం అప్పుడు సెట్ అవుద్ది. అలాగా కొంచెం గర్ల్స్కి అయితే కొంచెం మేబీ కొంచెం సినిమాటిక్ స్టైల్లో ఉంటుందని చెప్తున్నాను. ఇలాగైనా యూజ్ చేసుకోండి, లేదంటే జస్ట్ రీప్లేస్ పెట్టేసుకోండి. అంటే నార్మల్ ఫోటోని రీప్లేస్ పెట్టేసుకోండి, కొంచెం ఎక్స్పెండ్ చేసుకుని అంతే. తర్వాత కొంచెం చూసుకోండి టెక్స్ట్ అనేది ఎలా సెట్ అవుతుందో, దాన్ని పెట్టి మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోద్ది. సరే మరి.